హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్, ఆదిలాబాద్ ఈ రెండు ప్రాంతాలను కలిపే పటాన్ చెరువు ఆదిలాబాద్ రైల్వే లైన్ అనేది అత్యంత కీలకమైన రైల్వే లైన్గా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ కోసం చాలా ప్రాంతాల ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. దీనికి గల కారణం వచ్చేసి తెలంగాణలో ఈ రైల్వే లైన్ అనేది చాలా కీలకమైనది. ఎందుకో మనం ఒకసారి మ్యాప్లో చూసి ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఈ రైల్వే లైన్ కోసం అంతగా ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలోనే ఉండే ఆదిలాబాద్కి రైలు ద్వారా చేరుకోవాలంటే ఇక్కడ మహారాష్ట్రలోకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్కి చేరుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఈ డిస్టెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది. అలాగే సమయం కూడా చాలా ఎక్కువగా పడుతుంది. దీనివల్లనే ఈ రైల్వే లైన్ అనేది ఈ ప్రాంతాలలో అంత ముఖ్యమైన రైల్వే లైన్గా మారింది. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతే తెలంగాణ నుంచే ఇంకా ఆదిలాబాద్కి చేరుకోవచ్చు. ఇటు మహారాష్ట్రలకు వెళ్ళే పని అనేది ఉండదు. ఎగ్జాంపుల్కి మనం కృష్ణ ఎక్స్ప్రెస్ని చూసుకుంటే ఈ బండి ఇటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్, బాసరా, ఆ తర్వాత ఇటు మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ జంక్షన్ మీదుగా లోకో రివర్సల్ చేసుకొని ఇటు ఆదిలాబాద్కి వెళ్తుంది. దీనివల్ల చాలా టైం అనేది ఇక్కడ ఈ బండి తీసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది అందుబాటులోకి వస్తే ఇటు నిజామాబాద్ నుంచి ఈ రైల్వే లైన్ని ఇటు ఆర్మూరు, నిర్మల్ మీదుగా ఇటు ఆదిలాబాద్కి తీసుకొని వెళ్ళవచ్చు. ఈ రైల్వే ద్వారా ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని నిర్మల్, అలాగే రైల్వే కనెక్టివిటీ తక్కువగా ఉన్న ఆర్మూర్ లాంటి కొన్ని ప్రాంతాల ప్రజలకి రైల్వే కనెక్టివిటీ కూడా ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే తెలంగాణలో ఇక్కడ ఈ నిజామాబాద్ డిస్టిక్ అంటే ఆర్మూరు, నిర్మల్ ఈ ప్రాంతాలలో పండించే పంటని రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకి తరలించడానికి ఈ రైల్వే లైన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రైల్వే లైన్ని 2 ఫేజ్లుగా కూడా చేపట్టే అవకాశం అనేది ఉంటుంది. ఒక ఫేజ్లో ఇక్కడ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు, అలాగే రెండవ ఫేజ్లో నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు. ఇంకా ఈ రైల్వే లైన్ ప్రస్తుత వివరాల్లోకి వెళ్తే ఈ రైల్వే లైన్ అనేది గత 3 నెలల క్రితం మంజూరు చేస్తూ రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రైల్వే లైను డిపిఆర్ దశలో ఉండడం జరిగింది. ఒక్కసారి ఈ డిపిఆర్ అనేది పూర్తవుతే ఈ రైల్వే లైన్కి సంబంధించిన పనులు అనేవి పట్టాలెక్కుతాయి. ఆదిలాబాద్ ప్రాంతాలకి వెళ్ళే ప్రయాణికులకి ఈ రైల్వే లైన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే నిర్మల్, ఆర్మూరు ఇలాంటి ప్రాంతాల ప్రజలు ఇటు హైదరాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలకి చేరుకోవడానికి ఈ రైల్వే లైన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 3009 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకసారి డిపిఆర్ అలాగే ఇక్కడ సర్వేలు అనేవి పూర్తవుతే ఈ రైల్వే లైన్ అనేది ఏ మార్గాల మీదుగా వెళ్తుంది, దీని యొక్క డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది, దీన్ని నిర్మించడానికి ఎంత వ్యయం అనేది అవుతుంది, ఇలాంటి పూర్తి వివరాలు అనేవి అందుబాటులోకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.